గేమ్ చేంజర్ మాత్రం హైలైట్ ఉందన్న. రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. బుర్రపాడు చాలా ఎంజాయ్ చేసిన, చాలా బాగుంది. గేమ్ చేంజర్ ఎలా ఉంది మేడం? చాలా బాగుంది, వెళ్ళి చూడొచ్చు. మూవీ ఒక రేంజ్ లో ఉంది, చూడండి. సూపర్ సూపర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అన్ని తమ్మని వేరే లెవెల్. స్టార్టింగ్ నుంచి మనకు ఎండింగ్ దాకా కొంచెం అక్కడక్కడ కొంచెం లాగ్ అనిపిస్తుంది, కానీ అసలు మనకు రామ్ చరణ్ యాక్టింగ్ అసలు పీక్స్ అని చెప్పొచ్చు. అసలు వరల్డ్ క్లాస్ యాక్టింగ్, మనకు అసలు ఎక్కడ బోర్ కొట్టదు. అసలు మనకు ఆవేగా ఎక్కడ బోర్ కొట్టదు, రామ్ చరణ్ యాక్టింగ్ కూడా మనకి ఎక్కడ బోర్ కొట్టదు. అసలు స్టోరీ మనం చూసినట్టయితే వెరైటీ స్టోరీ, డిఫరెంట్ స్టోరీ. ఒక పొలిటికల్ స్టోరీని ఈ స్టేజ్లో కూడా ఇట్లా కూడా తీయచ్చా అన్నట్టు తీసిండు అసలు స్టోరీని. అసలు శంకర్ అసలు డైరెక్టర్ అసలు మామూలుగా లేదు. డైరెక్టర్ శంకర్ డైరెక్టర్ అయితే ఇండియా టూలో కొంచెం అక్కడక్కడ బ్యాలెన్స్ చేసిన, కానీ ఈ మూవీ తోటి మొత్తం బ్యాలెన్స్ చేసి ఈక్వల్ లేచి పారేసిన అన్న మూవీ. అసలు అవసరం మూవీ అని అసలు అంతా ఏ బాక్స్ ఆఫీస్ మళ్ళీ మగధీర తర్వాత గుద్ద దెంగేస్తున్నాం. సినిమా 2000 కోట్లు పక్కా. జాతరలో ఎత్తారు బోనాలు అన్న, మర్చిపోయినా అన్న, సారీ. సినిమా అదర్ రామ్ చరణ్ యాక్టింగ్ ఎట్లుంది? యాక్టింగ్ ఇరగదీసిండు, కల్టు చూపిస్తాం, బ్లాక్ బస్టర్ గుద్ద దెంగేస్తాం. బాగుంది అన్న వచ్చిండు మొత్తం పగిలిపోయింది అనుకో. యాక్టింగ్ ఎట్లుంది? వేరే లెవెల్. అంజలి ఇంకా వేరే లెవెల్. అంజలి అంటే ఇంకా మస్తుంది. గుద్దాం అలిపోయిందన్న. అసలు ఇక చూసు ఏంటంటే మా సలారే మించిపోతుంది. ఇప్పుడు రామ్ చరణ్ మంచి టీచర్ అన్న. సాంగ్స్ అంటే చాలా బాగున్నాయి బ్రో. 2000 క్రోస్ పక్కా. జాతిని మింగపోతున్నాం. ఆ మూవీ అయితే బొమ్మ దద్దరు వెళ్ళిపోయింది, అసలు పగిలిపోయింది. అందుకే మెగాచారు రామ్ చరణ్ వాళ్ళ డాడీ అందరూ రావాలి, అందుకే సినిమా ఫెయిల్ కావాలని కోరుకుంటున్నా. చాలా బాగుంది, సూపర్ ఉంది. సూపర్ అని ఏది చేసినా చాలా బాగుంటది. సూపర్. ఎట్లా తమ్ముడు? బాగుంది బాగుంది బాగుంది.